రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడిసెలన్నింటికీ కూడా పట్టాలు కల్పించాలి. ఇక్కడ ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఏంటి సార్ సమస్య? ఇక్కడ చూస్తూ ఉంటే ఈ జనమంతా కూడా ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాకి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలంతా కూడా గూడు లేనటువంటి పేదలు, అంటే ఇంటి స్థలం కోసం, ఇల్లు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది. ఈ హైదరాబాద్, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా హైదరాబాద్లో వచ్చి నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళు రోజువారీగా కూలీ చేసుకుంటున్నటువంటి జనం, వీళ్ళు రెక్కాడితే కానీ డొక్క నిండినటువంటి ప్రజలు. వీళ్ళకు కనీసం ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు. ఇంటి స్థలం అంటే చాలామంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వం అంటూ ఉంది. అసలు జాగనే లేదు, ఇల్లు కట్టించుకోవడం ఎక్కడ కట్టించుకోవాలి? ఒకవేళ జాగా అక్కడో ఇక్కడో కొద్దిగా గుడిసేసుకొని ఉన్నటువంటి జనాలకు కూడా ఆ ఇల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే 5 లక్షల చొప్పున ఇస్తానని చెప్తా ఉందో అది అందరికి ఇవ్వడం లేదు. దాదాపు 100 మంది అర్హులు ఉంటే ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క తండాలో, లేకపోతే ఒక్కొక్క బస్తీలో ఉంటే వాళ్ళు ఇచ్చేటివి 5 ఇండ్లు 10 ఇండ్లు. ఇట్లయితే ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వడానికి? కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉందో కంటితుడు చర్యలు తప్ప వాళ్ళకి ఉపశమనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే 100 మందికి 5 మందికి ఇండ్లు ఇచ్చేస్తే మిగతా వాళ్ళంతా 95 మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది ఇళ్ల స్థలాలు లేకుండా కిరాయి ఇళ్లలో ఉండి వాళ్ళు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాల కోసం చాలామంది గుడిసెలు వేసుకొని గుడిసెలలో ఉంటూ పట్టా ఇవ్వనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలనేది ఈ సందర్భంగా, ఈ ధర్నా సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షలు కూడా ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇచ్చేటువంటి 5 లక్షలు కూడా ఇక్కడ సరిపోవడం లేదు. ఎందుకంటే ఈరోజు స్టీలు, సిమెంట్ రేట్లు, అదేవిధంగా ఇటుక రేట్లు విపరీతంగా పెరిగాయి. ఒక ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈరోజు ఉన్నటువంటి 12 నుంచి 15 లక్షలు అవుతుంది. అంటే 5 లక్షలు ఇస్తే మిగతా 7-8 లక్షల కోసం ఇంకా 10 లక్షలు కావాల్సి ఉంటే ఆ 10 లక్షలు వీళ్ళు భరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు భరించేటువంటి పరిస్థితి? ఈ రోజువారీ కూలి చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చి మళ్ళీ కట్టుకుంటారు అంటే మళ్ళీ అప్పుల్లోకి నెట్టేసేటువంటి కార్యక్రమం. అందుకోసం అనేక ఇండ్లు కూడా పిల్లర్స్ లేపి వదిలిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవడైతే కొద్దిగా ఆర్థికంగా ఉన్నాడో అట్లాంటి వాళ్ళు కట్టుకుంటారు తప్ప అసలైన పేదవాడు 5 లక్షలతో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ళకి ఇచ్చేటువంటి సహాయం ఎక్కడ కూడా సరిపోతలేదు. మినిమం 10 లక్షలు ఇస్తే తప్ప ఎక్కడైనా కొద్దిగా కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్తో, పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈ ధర్నా జరుగుతుంది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నాకి పేదలంతా వచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి. మొదట చెప్పింది, ఎన్నికల ముందు చెప్పింది, వెంటనే మేము అధికారం రావడంతో అందరికీ ఇండ్ల పట్టాలు ఇండ్లు ఇస్తామని చెప్పింది. 2.5 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. కాబట్టి వెంటనే ఇవ్వాలనేది మా డిమాండ్ ప్రధానమైన. సో ఇప్పుడు మనతో బాధితులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, అసలు సమస్య ఏంటండి? మాకు ఇల్లు ఉందా? మేము అప్లికేషన్ చేసుకున్న దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఇల్లు ఇస్తామన్నారు కానీ ఏ దాఖలలో కూడా మాకు ఇల్లు రాలేదు. మేము తుర్కెంజల్ గ్రామంలో ఉంటాం. మేము అందరం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళమే. మరి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకుంటే ఇల్లు ఇస్తామంటున్నాం, ప్రజాపాలనలో రాలేదు మాకు. ఇప్పుడు ప్రజెంట్ మేము పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ తరఫున కూడా మేము కొట్లాడుతున్నాం. మాకు ఇళ్ళ స్థలాలైనా, ఇల్లు అయినా, డబుల్ బెడ్రూమ్ అయినా అప్లికేషన్ చేసుకున్నప్పుడు వస్తే అన్నారు, లిస్టులలో మా పేర్లు ఉన్నాయి అంటున్నారు కానీ మాకైతే ఇంతవరకు ఇల్లు రాలేదు. మేమందరం అవే బాధ్యతలు. మేము మాకు ఇల్లు గురించి మేము కొట్లాడుతున్నాం, ఇళ్ళ గురించి మేము వస్తున్నాం. కూలి వాళ్ళమంతా. ఎక్కడి నుంచి మీరు? తుర్కెంజల్. ఆన్నే ఇండ్లు లేక ఏం లేక మేము వస్తున్నాం. ఇట్లా అక్కడనే అక్కడనే కిరాయిలకు ఉన్నాం.
రాజీవ్ గ్రూప్ కల్పులో కిరాయికి ఉంటుంది. కిరాయిలకు ఉన్నాం. ఇప్పుడు ఏం లేదు, మాకు కూలి చేసుకొని బతుకుతాం. అప్లై చేసిన పక్కన కాలనీ ఉంది ఇంకొకటి బ్రాహ్మణపల్లి అని చెప్పేసి, అక్కడ మేము ఉంటాం, రెంట్కి ఉంటాం మేము. అయితే మాకు ఇల్లుల గురించి మేము అప్లై చేసినాం. మరి యాదయ్య గారు సిపిఐ తరఫున యాదయ్య గారు ఉన్నారు, వారు కూడా మా కోసమే కొట్లాడుతున్నారు. వారు కూడా మా కోసం బీదోళ్ళ కోసం చాలా వరకు చాలా ధర్నాలకు వెళ్ళాం, చాలా విధాలుగా తిరిగినాం. మాతో అన్న కూడా వచ్చి కొట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ మాకు ఇంతవరకు ఇల్లు వచ్చిందే లేదు. అదే మా డౌట్ ఏంటంటే రాజీవ్ గ్రూప్ కల్ప్ అంటున్నారు. రాజీవ్ గ్రూప్ కల్ప్ ఎలాగో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే, మరి ఎందుకు లేవంటున్నారు? మా కాళ్ళలో ఇల్లు మాకు రాలేవు కదా, మాకు రాలేవి ఇల్లు అవి, వేరే వాళ్ళకి వచ్చిన ఇల్లులు అవి. వాళ్ళు లేదు దాని పక్కన కాలనీలో కొంతమంది అందులో ఉంటున్నాము, కిరాయిలు ఎక్కువ కట్టుకున్న వాళ్ళు పోయి అందులో 500 1000 రూపాయలకి అట్లా రెంట్కుంటున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే పక్కన కాలనీలో రెంట్కుంటున్నాం. కాకపోతే ఎవరికి మాకు ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరికి ఇల్లు లేవు. వస్తాయి, మీకు ఉన్నాయి లేని అప్పుడే మాకు ఇండే లేవు. అప్లై చేసిరా మరి? చేసినాం. మరి ఏమంటున్నారు? ఇట్లనే ఇస్తాం అంటారు, ఏవి జాడకు రాలేదు. అందుకే అంతా తిరుగుతున్నాం మీటింగ్లో. ఏమైనా 6 గ్యారెంటీలు ఇచ్చిరు కదా, పెన్షన్ ఏమి లేవు, పింఛన్ లేవు, ఏమి లేవు. ఇంకా ఏమి ఇస్తుర్రమ్మా? ఏమి లేవు. ఇస్తాం అంటారు, ఏమి లేవు. రాజీవ గురుకల్ప తుర్కెంజల్ మున్సిపాలిటీ ఆదిపట్ల సర్కిల్ నుంచి మాట్లాడుతున్నా నేను. రాజీవ గురుకల్ప అనేది బ్రాహ్మణపల్లి రోడ్లో ఉన్న హౌసింగ్ కార్పొరేషన్. తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లలోనే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇళ్లలోనే చాలామందికి అర్హులైన వారికి ఇండ్లు ఇచ్చిండు. ఆ ఇండ్లు వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇండ్లున్న వాళ్ళే, వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండట్లేదు, గరీబ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇండ్లు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. రాజీవ గురుకల్పలో ఇండ్లు అమ్ముకోవడం కూడా జరుగుతుంది. లేని వాళ్ళు లేనట్టే ఉంటుండ్రు, ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. ఉన్న వాళ్ళు ఇండ్లు వచ్చినాక కూడా వాళ్ళు ఇండ్లు 3 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ న్యాయం? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటే లేని వాళ్ళు ఏం కావాలి? మా పార్టీ నాయకుడు ఓరిగంటి యాదయ్య గారు ఎంతోగా పోరాడుతున్నారు. ప్రజల కోసము ఇండ్లు కావాలి, ఇళ్ళ స్థలాలు కావాలని పోరాడుతుంటే ఎమ్మెల్యే గారు తరఫున ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇప్పించి లేని వాళ్ళకు ఇండ్లు ఇప్పకుండా చేసి అదొక రెడ్డి సామాజిక వర్గానికి తీసుకొచ్చి రెడ్లు అంతా ఒకటి. చాలామంది అనాధికంగా ఇప్పుడు దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, చాలామంది కూడా ఇక్కడ ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి ఇండ్లు ఇప్పించుకుంటూ వాళ్ళు ఇండ్లు అమ్ముకుంటూ ఇది ఒక వ్యాపారం కింద నడిపిస్తున్న రాజకీయం తప్ప గరీబోళ్ళని చూస్తా, గరీబోళ్ళకి ఇండ్లు ఇస్తా నేను లేకపోతే ఇంకేదో చేస్తానే రాజకీయం కాదు ఇది. తక్షణమే సిపిఐ పార్టీ తరఫున మాకు గరీబోళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ఓరిగంటి యాదయ్య గారు మా లీడర్ తరఫున సిపిఐ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. మిగతా కాలంలో కూడా మాకు గరీబోళ్ళకు ఇల్లు ఇవ్వని పరిస్థితిలో అనేక ధర్నాలు, అనేక పోరాటాలు మేము చేస్తూనే ఉంటాం. ఈ సందర్భంగా మీడియాకి నేను చెప్తున్నాను.